తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. తెలంగాణకు 10 ఏళ్లు ప్రత్యేక తెలంగాణ అనే స్వప్నం సాకారం అయ్యి దశాబ్దం అవుతుంది. మొదటి విడత ఉద్యమంలో విజయవంతం కాకపోయినప్పటికీ రెండో దశ ఉద్యమంలో మాత్రం తెలంగాణ ప్రజలు విజయం సాధించారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో పోరాడిన అనేక మంది యువత ప్రాణత్యాగాలకు వెనకడుగు వేయలేదు. సబ్బండ వర్గాలన్నీ ఏకతాటిపైకి వచ్చి స్వయం పాలన తెచ్చుకున్నాయి. మరి ఈ 10 ఏళ్లలో తెలంగాణ అనుకున్న విధంగా ముందుకెళ్ళిందా? స్వయం పాలన అనే భావన తెలంగాణ ప్రజల నరనరాన ఉందని తెలంగాణ ఉద్యమం నిరూపితమైంది. తాము కూడా రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని తెలుసుకున్న రోజున సబ్బండ వర్గాలు రోడ్లపైకి వచ్చాయి. ఫలితంగా తెలంగాణ కల సాకారమైంది. ఇప్పటికీ 10 ఏళ్లు అయింది. ఈ 10 ఏళ్లలో రాజకీయ పరిణామాలు, ఇతర విషయాలు పక్కన పెడితే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు ఎంతో మార్పు వచ్చింది. ప్రజలు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనలో ముందడుగు వేశారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలు కల్పించడంలో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం ఊహించని విధంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రికార్డుల స్థాయిలో పెరుగుతోంది. ప్రజలకు అవసరమైన నీరు, విద్య వంటి కనీస అవసరాల విషయంలో ప్రజలు ఊహించని రీతిలో అభివృద్ధి సాధించిందని చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్లలో హైదరాబాద్ ఎవరూ ఊహించలేని విధంగా అభివృద్ధి సాధించింది, ఎదిగింది. 10 ఏళ్ల కిందట ఔటర్ రింగ్ రోడ్ లోపలే హౌసింగ్ ప్రాజెక్టులు ఉండేవి. కానీ ఇప్పుడు ఔటర్ దాటి 20 కిలోమీటర్ల వరకు నగరం విస్తరిస్తోంది. అందుకే రీజనల్ రింగ్ రోడ్ ప్రాతిపదికన తెరపైకి వచ్చింది. అది కూడా రూపాంతరం చెందితే, నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నగరం చెన్నై, బెంగళూరు వంటి నగరాలను మించి అతిపెద్ద నగరంగా ఆవిర్భవిస్తోంది. హైదరాబాద్కు ఏది అవసరమో ఆ ప్రాజెక్టులు చేపట్టేందుకు కొత్త ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో నగరంలో ఏ మూలన చూసినా ఫ్లైఓవర్లు, అండర్వేలు నిర్మించారు. ట్రాఫిక్ సమస్యలను తీర్చడానికి ప్రయత్నించారు. ఇతర నగరాలతో పోల్చి చూసినప్పుడు గత 10 ఏళ్లలో తెలంగాణ అనూహ్యమైన అభివృద్ధిని సాధించిందని అనుకోవాలి. రాష్ట్ర విభజన సమయంలో అందరూ ఎక్కువగా ఆందోళన చెందిన అంశం విద్యుత్. తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం తక్కువ. అందుకే ఏపీ నుంచి ఎక్కువ కరెంటు తెలంగాణకు వచ్చేలా విభజన చట్టంలో పెట్టారు. అయితే చాలా వేగంగా తెలంగాణ ప్రభుత్వం స్వయం సమృద్ధి సాధించింది. ఎక్కువగా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుంది. విద్యుత్ ఉత్పాదకత పెంచింది. కొనుగోలు చేసిందా అన్న విషయాలను పక్కన పెడితే ప్రజలకు సమస్యలు రాకుండా చూసుకుంది. అలాగే ప్రజలకు సాగునీరు విషయంలోనూ ఉమ్మడి రాష్ట్రాలలోని సమస్యలను అధిగమించగలిగారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా కుళాయిల సౌకర్యం కల్పించారు. వాతావరణం అనుకూలించడం, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి విషయంలోనూ తెలంగాణ పురోగతి సాధించిందని అనుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో కీలక అంశం నీరు. అందుకే తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ రీఇంజనీరింగ్ చేశారు. ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేశారు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల స్వరూపాన్ని మార్చి మరింత విశాలమైన ప్రయోజనాలు అందేలా తీర్చిదిద్దారు. కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేశారు. కానీ పాలమూరు, రంగారెడ్డి విషయంలో పెద్దగా ముందడుగు వేయలేకపోయారు. అయితే 10 ఏళ్ల కాలంలో అన్ని అద్భుతాలే జరగలేదు. కొన్ని ఇబ్బందికరమైన ఘటనలు కూడా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికలకు ముందు కుంగిపోవడం సమస్యగా మారింది. ఆ ప్రాజెక్టు పునర్వినియోగానికి అనేక ప్రయత్నాలు చేయాల్సి ఉందన్న అంచనాలు వేస్తున్నాయి. మెరుగ్గా పరిశీలిస్తున్నామన్న కారణంగా, ప్రజల్ని లెక్క చేయని రాజకీయం కారణంగా ప్రజాస్వామ్యం పలుచబడిందన్న అభిప్రాయం పెరిగింది. అందుకే 10 ఏళ్లలో ప్రభుత్వం మారింది. మొత్తంగా 10 ఏళ్లు తెలంగాణ పయనాన్ని చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో పోలిస్తే మెరుగైన అభివృద్ధి సాధించామన్న అభిప్రాయానికి రావచ్చు. ఈ విషయంలో తెలంగాణ సాధన ప్రయోజనాలను సాధించే దిశగా పయనం సాగుతుందని, సంతృప్తి చెందవచ్చని ఉద్యమకారులు అంచనా వేస్తున్నారు. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరూ లక్షాధికారులు అవుతారని రాజకీయ నేతలను నమ్మించారు. ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.